I'm Dr. Neeraja, fertility specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP, 6th phase. సో మెడిటేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ చూద్దాం. సో ప్రెగ్నెన్సీ అనేది చాలా మంది కపుల్స్కి ఇట్స్ వెరీ ఎగ్జైట్మెంట్ న్యూస్ అనమాట. సో చాలా మంది ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే అదొక అచీవ్మెంట్ లాగా ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఇప్పుడు మెడిటేషన్ అనేది మనకు ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ప్రెగ్నెన్సీని ఫస్ట్ 3 months ఒకలాగా, సెకండ్ 3 months, లాస్ట్ 3 months అలా ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ప్రతి ట్రైమిస్టర్లో ఒక స్ట్రగుల్ అనమాట, ఒక హర్డిల్. సో ఫస్ట్ 3 months ఒకలా ఉంటుంది, తర్వాత 3 months ఒకలా ఉంటుంది, తర్వాత 3 months ఒకలా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో ఒక ఎమోషనల్గా కొంతమంది చాలా ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతూ ఉంటారు. సో చిన్న చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటారు, చిన్న చిన్న వాటికి అలుగుతూ ఉంటారు, చిన్న చిన్న వాటికి గలాటలు పెట్టుకుంటూ ఉంటారు. సో ఎమోషనల్గా వాళ్ళకు చాలా వీక్ ఉంటారనమాట. సో ప్రతి చిన్న విషయమైనా, సాడ్ అయినా బాధపడిపోతూ ఉంటారు, ఆనందమైనా తట్టుకోలేరు. సో ఈ ఎమోషనల్గా మనకు స్టెబిలిటీ ఉండాలంటే మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ 3 monthsలో ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? ఈ హార్మోన్స్ వల్ల మనకి హార్ట్ బర్న్, అసిడిటీ రావడము, మార్నింగ్ సిక్నెస్, నాసియా అలా అంతా ఉంటాయి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలన్నా, సో ఈ అసిడిటీ తగ్గాలన్నా, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గాలన్నా కూడా యోగా, మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో సెకండ్ ట్రైమిస్టర్లో మనకు బ్యాక్ పెయిన్ రావడము అండ్ మజిల్ స్టిఫ్నెస్ రావడము అండ్ పైకా అంటారు. సో ఏవేవో తినాలనిపిస్తూ ఉంటుంది అండ్ వీటి వల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా మెడిటేషన్. సో మెడిటేషన్ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇవ్వడము, మనకు ఒక వెల్ బీయింగ్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ పైకా మనకు అబ్నార్మల్ అవి తినాలి ఇవి తినాలి అవన్నీ తగ్గుతాయి, స్లీప్ కాస్ట్ చేస్తుంది అండ్ మైండ్ ప్లెజెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మెడిటేషన్ మీ ఇష్టమైన వాళ్ళతో చేసుకోవాలి, ఒక గ్రూప్ యాక్టివిటీగా పెట్టుకొని చేసుకోవాలి. సో స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉండాలి అండ్ మ్యూజిక్ వినాలి, లైట్ మ్యూజిక్ వినడం కానీ, ఏదైనా గుడ్ ఛాన్స్ స్పిరిచువల్గా అవన్నీ వినడం వల్ల మీకు సో ఏదైనా సిచ్యువేషన్ బ్యాలెన్స్ చేయగలిగేటట్టు ఉండాలన్నమాట. సో ఈ ప్రెగ్నెన్సీ అనేది మనకు ఒక రోజు ఉన్నట్టు ఒక రోజు ఉండదు కాబట్టి ఈ మెడిటేషన్ వల్ల ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఉంటుందన్నమాట. సో ఇది యోగా అండ్ మెడిటేషను, ఈ ప్రాణాయామము ప్రెగ్నెన్సీలో చాలా హెల్ప్ అవుతాయండి.